ఐపీఎల్ 2025 సీజన్లో కీలక ఘట్టమైన క్వాలిఫైర్ 2 మ్యాచ్ పంజాబ్ కింగ్స్ అలానే ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆదివారం రోజున గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది. ఈ మ్యాచ్ ఫలితంతో ఈ సీజన్ ఐపీఎల్లో ఫైనల్స్కి చేరే రెండు జట్లు ఏవో క్లారిటీ వచ్చేస్తుంది. అయితే క్వాలిఫైర్ 1లో బెంగళూరు చేతిలో ఓడిపోయిన పంజాబ్ గుజరాత్పై గెలిచి రెట్టించిన ఉత్సాహంతో క్వాలిఫైర్ 2 ఆడబోతున్న ముంబై జట్ల మధ్య ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గత మ్యాచ్లో ముంబై అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకురాగా పంజాబ్ మాత్రం దారుణమైన ప్రదర్శనతో నిరాశపరిచింది. ఇటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్కి ముందు పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, క్వాలిఫైర్ 2లో విజయం రెండు జట్లకు ఎంతో కీలకం. గత మ్యాచ్లో మేము ఘోరంగా ఓడిపోయిన సంగతి ఒప్పుకుంటున్నాను. అయితే క్రికెట్లో ఎంత గొప్ప జట్టుకైనా ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంత మాత్రాన జట్టుని తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. ప్రస్తుతం మా జట్టులో ఆటగాళ్లందరూ ముంబైని ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఆటగాడికి వారి బాధ్యత ఎంతో స్పష్టంగా తెలుసు. ముంబైని నిలువరించాలంటే మేము చేయాల్సిన రెండే పనులు: బలమైన ముంబై బ్యాటింగ్ను క్రీజులో కుదురుకోనివ్వకూడదు. రెండోది, బూమ్రా ధైర్యంగా ఎదుర్కొని అతడి బౌలింగ్ను తిప్పికొట్టాలి. అప్పుడు మిగతా బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇదే మేము ముంబైతో తాజాగా జరిగిన లీగ్ మ్యాచ్లో చేశాము. దాన్ని మరోసారి పునరావృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు విషయాలు మేము చక్కగా చేయగలిగితే గెలుపు మాకు సొంతమవుతుందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. పాంటింగ్ మీడియా ముందు వారి ప్రణాళికలైతే బాగానే చెప్పాడు. కానీ నాకౌట్ మ్యాచ్లలో అధిక ఒత్తిడి సమయంలో ముంబై లాంటి బలమైన జట్టును పంజాబ్ మరోసారి నిలువరించగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.